హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు రేపు Asus నుండి ఒక కొత్త ఫోన్ రాబోతుంది. సో ఆల్రెడీ లాంచ్ అయింది, బట్ రేపటి నుండి అయితే ఆర్డర్ స్టార్ట్ అవబోతున్నాయి. Asus Zenfone Max Pro M1 అని చెప్పేసి. సో ఈ మొబైల్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది. సో ఒక బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి స్పెక్స్ అయితే ఇస్తున్నారు. సో ఈరోజు వీడియోలో నేను 8 రీజన్స్ చెప్పబోతున్నాను ఈ మొబైల్ కొనడానికి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మనకి ఎందుకు బెస్ట్ అవుతుందో అన్న దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్కి ఏమవుతుందో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం దీంట్లో ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్. మనకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది దీంట్లో. సో ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఈ ప్రాసెసర్లో మనకు హెవీ గేమింగ్ బాగుంటుంది అండ్ ఇంకా మనకు హెవీ పర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రాసెసర్ అయితే మనకు చాలా బాగుంటుంది. సో ప్రీవియస్గా మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా ఇదే ప్రాసెసర్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో మనకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటేనైతే ఈ ప్రైస్ కేటగిరీలో మనకైతే ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో బ్యాటరీ. సో ఫ్రెండ్స్, మనకు నార్మల్గా ఈ ప్రైస్ కేటగిరీలో అయితే మనకు అన్ని మొబైల్స్ 3000 నుండి 4000 mAh వరకు అయితే ఇస్తాయి బ్యాటరీని. సో మనం రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకుంటే కూడా మనకు 4000 చేంజ్ వచ్చింది బ్యాటరీ అయితే. బట్ దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో అది కూడా మనకు బ్యాటరీ కూడా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా మనకైతే ఈ మొబైల్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఒక 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అనేది మినిమం వస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో మనం థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే. దీంట్లో మనకు 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఫుల్ వ్యూ డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని. సో మనకు ప్రీవియస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే బ్రైట్నెస్ అండ్ ఇంకా కాంట్రాస్ట్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళైతే. సో మనం వచ్చాక చూద్దాము. అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే కూడా మనకైతే ఈ మొబైల్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం దీంట్లో ఫోర్త్ రీజన్ చూసుకున్నట్లయితే కెమెరాస్. సో దీంట్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఒక కెమెరా అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరా. సో మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ ఫీల్ ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది. సో బోకే షాట్స్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ కోసం. సో రేర్ కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఫ్రంట్ కూడా మనకు బాగానే ఉంది. సో మరీ సూపర్ అని చెప్పలేము, మరీ వేస్ట్ అని చెప్పలేము. 8 మెగాపిక్సెల్ అంటే మనకైతే ఫొటోస్ బాగానే వస్తాయి. సో మనం కెమెరా పరంగా చూసుకుంటే కూడా మనకైతే మంచి పర్ఫార్మెన్స్నే ఇస్తుంది. సో మనం దీంట్లో ఫిఫ్త్ రీజన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్. సో మనకు దీంట్లో ఆండ్రాయిడ్ ఓరియో మీద వస్తుంది మొబైల్ అయితే. అండ్ ఇది మనకు ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో మనకు EMUI, MIUI ఇటువంటి ఏ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉండదు. ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. అండ్ మనకు ల్యాగ్స్ ఇలాంటివి కూడా ఏమి ఉండవు. అండ్ అప్డేట్స్ కూడా మనకు చాలా ఫాస్ట్గా వస్తాయి. సో మనకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానివ్వండి, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మనకైతే రెగ్యులర్గా వస్తాయి. సో మనం ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే కూడా మనకు OS పరంగా చూసుకుంటే కూడా మనకి మొబైల్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో మనం సిక్స్త్ రీజన్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో దీంట్లోనైతే మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే లేదు. సో మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి కదా, 3GB ర్యామ్ 4GB ర్యామ్ది. సో ఏ వేరియంట్ తీసుకున్నా కూడా మనమైతే దీంట్లో స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మనకు దీంట్లో 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం వేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనిపించింది నాకు. సో దీంట్లో మనకు 2TB వరకు అయితే మెమరీ కార్డ్ని వేసి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఈ పరంగా చూసుకుంటే కూడా ఫ్రెండ్స్, మనం దీంట్లో సెవెంత్ రీజన్ చూసుకున్నట్లయితే ఆడియో. సో దీంట్లో మనకు ఆడియో క్వాలిటీ అండ్ ఇంకా ఆడియో లౌడ్నెస్ని కూడా వీళ్ళు పెంచారని చెప్తున్నారు. సో నార్మల్ ఈ ప్రైస్ కేటగిరీ మొబైల్స్ కంపేర్ చేస్తే 2x టైమ్స్ బెటర్ ఉంటుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో దీంట్లో మనకు NXP యాంప్లిఫైర్తోని వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యని చెప్తున్నారు. సో మనకు ఆడియో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మనకు దీంట్లో ఒకటి ఎక్స్టర్నల్గా సౌండ్ బాక్స్ అని కూడా ఇస్తున్నారు మొబైల్ ఫోన్ బాక్స్లో. సో మ్యాక్స్ బాక్స్ అని చెప్పేసి. సో ఇది పెట్టుకుంటే మనకైతే ఇంకా
ఆడియోని మనం లౌడ్గా వినొచ్చు అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ఆడియో పరంగా చూసుకుంటే కూడా మనకు ఈ మొబైల్ అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా 8th రీజన్ చూసుకున్నట్లయితే ప్రైజింగ్. సో ప్రైజింగ్ కూడా వీళ్ళు చాలా అంటే చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో మనకు ఇది 2 వేరియంట్స్ ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వేరియంట్ 10,999లో ఉంది. సో 11,000లో మనకు ఒక మంచి కిల్లర్ ఫోన్ అవుతుంది. సో ఇంకొక వేరియంట్ చూసుకుంటే మనకు 4GB ర్యామ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 12,999. సో 13,000 అండర్లో మనకు ఈ మొబైల్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇంకొక వేరియంట్ కూడా రాబోతుంది 6GB ర్యామ్ అండ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్. సో దీంట్లో మన కెమెరా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో 16 మెగాపిక్సెల్ కెమెరా అవుతుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 14,999 ఉంది, 15,000 ఉంది. సో ఓవరాల్గా మనం ప్రైస్ టు పర్ఫార్మెన్స్, ప్రైస్ టు స్పెక్స్ చూసుకుంటే ఈ మొబైల్ అయితే చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అవుతుంది. సో రెడ్మీ నోట్ 5 ప్రో ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి మనకు 15,000 అయింది. సో ఇదైతే మనకు 13,000లోనే ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. అండ్ ఇంకా 11,000 అండర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫోన్ అయితే మనకు మంచి ఆప్షన్ అవుతుంది. 636 ప్రాసెసర్, ఫుల్ వ్యూ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ. సో ఇదంతా చూసుకుంటే మనకైతే ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్స్లోనైతే మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవే 8 రీజన్స్ ఈ మొబైల్ కొనడానికి. సో ఈ మొబైల్ ఎవరెవరు కొనాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే డెఫినెట్గా కొని దీనికి సంబంధించిన రివ్యూస్ అన్ని కూడా చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.